ఉత్తర భారత్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే ఢిల్లీలో మొన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగుతోంది. అదిలా ఉంటే మళ్లీ మరో 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అస్సాంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అస్సాం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో నిన్న రాత్రి వరకు 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఢిల్లీలో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇటు దక్షిణ భారత్లో వర్షాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర భారత్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. నదులు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే ఢిల్లీలో మొన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగుతోంది. అదలా ఉంటే మళ్లీ మరో 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అస్సాంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అస్సాం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో నిన్న రాత్రి వరకు 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఢిల్లీలో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇటు దక్షిణ భారత్లో వర్షాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.